మేము పోతుంటే ఒక డిఫరెంట్ సీన్ అయితే చూసినాం. కుక్కర్ కనబడ్డా దిగుతా రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. అమ్మ భయపడుతుంది హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ లో ఏం జరగబోతుంది అంటే హైడ్ అండ్ సీక్ చేసినాం కదా, ఆ వీడియో తీయడానికి వెళ్తున్నాం అనమాట. అది వచ్చేసి మా విలేజ్ దగ్గర ఉండదు, డింపియాల విలేజ్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు దగ్గర 4-5 కిలోమీటర్లు అయితే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది కదా, ఇంకా 4 దాకా ఉంటుంది. సో దానికోసం అయితే పోతున్నాం అనమాట. అది పోయిన తర్వాత చూద్దాం ఎట్లుంది ఇంకా అని చెప్పేసి ఆ వీడియో షూట్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక వీడియో ప్లానింగ్ ఉంది. సో అది ఈ వ్లాగ్లు ఉంటుంటుంది, లేకపోతే లేదు. సో ఇప్పుడైతే మూవ్ అవుతుంది. టైం ఎంత అవుతుందిరా? 12 అవుతుంది. 12 పోతున్నాం. సో అది పోయిన తర్వాత అరేంజ్ చేసుకుని అది తీసి చేసే వరకు 1:30-2 అవుతుంది కావచ్చు. చూద్దాం మరి ఎంత టైం పడుతుంది, వీడియో ఎట్లా వస్తుంది ఇంకా అని చెప్పేసి. లెట్స్ గో. I was quietly protective of my heart to reassure that couldn't break to pieces and be left alone once more. If you hadn't been so patient, you'd be ఇట్లా రావాలి మొత్తానికి. మరి ఇట్లా రావాలి, నీ ఊరు పక్క పండు ఇట్లా రావాలి. పక్క పండు అయితే రావాలి. అసలు మనం పోయేది అట్లా మా ఊళ్ళకే పోవాలి, కానీ అట్లా దూరం ఉంటుంది అని చెప్పేసి నాకు పోతున్నాం. మరి అట్లా దూరం ఉంటుంది, నువ్వు రోజు అట్లా పోతావు. రాంగ్ అట్లకెళ్ళి వద్దాం, గింబల్ తీసుకొని గింబల్ తీసుకొని వద్దాం అట్లకెళ్ళి. అవును, గింబల్ తెచ్చిన బ్యాగులే ఉన్నది పక్క బ్యాగ్ గీడా ఉన్నది ఇంటికాడ తేవాల్సింది. మేము పోతుంటే ఒక డిఫరెంట్ సీన్ అయితే చూసినాం. నెమలిని మనం ఆ చెట్ల మీద ఈ చెట్ల మీద లేకపోతే పొలాలలో అక్కడ ఇక్కడ తిరిగేటప్పుడు చూస్తాం కదా. ఫస్ట్ టైం నెమలి కొబ్బరి చెట్టు ఎక్కడ చూసినాం. మీకు అది కూడా చెట్టే అన్న, చెట్టే రా, గంత పెద్ద చెట్టు మీకు ఎట్లా ఎక్కిద్దరా? దానికి ఎగర రాదురా అంతగానం. అవు రైటే, అది మొగ నెమలి ఉన్నట్టుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా అన్న, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఏదేంది పికాకు? నెమలి అంటే పికాకు అంటే ఆడిదమ్మో కదా అది. మనిషి అని అంటాం, ఆడదామో. పికాక్ అంటే ఆడినెమలా మొగనెమలా? మొగనేమలి. మరి ఆడినెమలు ఏమంటారు? పిహెన్. తెలిసేదంటే చెప్పుతాడు, నువ్వు చెప్పలేను. అన్న పెడదవుకున్నావు అది. మీరు బచ్చగలరా? మీరు చదివి వేస్ట్. మీరు చదివి వేస్ట్. ఇది ఫోన్ లో చూసినట్టున్నాడు, ఇన్స్టాగ్రామ్ లో నేను పాత నేర్చుకునేది. కాక్ అంటే కోడి, హెన్ అంటే కోడి పెట్ట. అదే పీ కాక్ కోడి పుంజు, అదేంటి నెమలి పుంజు. పీ హెన్ నెమలి పెట్ట. కథం చిన్న లాజిక్ రా. వీళ్ళు వాడరు సార్, బుర్రలు వాడరు. చదువుకోకుండా ఎవరు చదువుకో. నేను కూడా అది అంటే పీ హెన్ పీ కాక్ ఉంటుంది అని నాకు తెలియదు. ఏదో కోలకు ఉంటది అని చెప్పి కాక్ హెన్ అట్లా సెట్ చేసా. నువ్వు సెట్ చేసినావు అంటే తెలిసా? తెలియకనే అన్న. నీకు సమాధానం దొరికిందా లేదా? దొరికింది బరాబరే. మరి కొంచెం వాడినా లేదా? అంతే. మీ ఫ్రెండ్స్ అందరు గీడున్నారు. గట్లీలో డ్రైవర్ ఎండలా బయలుపెట్టిందట వీడికి. మరి బయలుపెట్టిందట వీడికి. కొంచెం మేషతా అవి గిట్ల కట్టుకునే ఉండరా మనం. మన సంపు ఇక్కడ వస్తుంది చూడు కూర అస్సలు ఉంది. ఈ చెట్టు ఎంతమంది తెలుసో కామెంట్ చేయరు. ఇప్పుడు సంక్రాంతికి ముగ్గులు వేసినప్పుడు గొబ్బెమ్మలు గిట్లా పెట్టినప్పుడు జీడికాయలు పెడతారు కదా, ఈ జీడి చెట్టు అనమాట. ఇప్పుడిప్పుడే కొద్దిగా కాయలు వస్తున్నాయి, మీకు జూమ్ చేసి చూపిస్తారు. ఇగ్గో ఇవి పండ్లు కాల్చుకొని తినాలి కానీ సూపర్ ఉంటుంది. ఎక్కడైనా దొరికితే మనం ప్లాన్ చేద్దాం వీడియో. ఇగో జీడి కాయలు, వెనుక కాయ పాటు ఉంది కదా, అది పండు మాకు సూపర్ ఉంటుంది. పొద్దుడు తోడని చూస్తే యాకొస్తుందా? నాకు ఒక పాట గుర్తుకొస్తుందా? ఒక పాట ఉన్నప్పుడు పొద్దుడు పువ్వు ముద్దుగున్నా పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడి పొద్దును ముద్దాడి కద్దరా అడవిలో ఎన్నేలమ్మ ఆకును ముద్దాడి చిగురాకును ముద్దాడి. సరే కానీ గిల పోతురు వాళ్ళు ఊకుంటారా? పొక్కలు ఇటు పోతుందేమో అని చూసినా కానీ పోస్టర్ లేదుగా.
భలే ఉన్నాయిరా. గిల్లకిల్ గట్టు పోయి ఒక డ్రోన్ షాట్ తీసుకున్నాను అనుకున్నాను నేను, కానీ ఇటో పొక్కుంది ఇటు పోరాదు. దిగేది నేను ఇంకా దిగబడేసావు పోతున్నావు కానీ. సబ్స్క్రైబర్ అయితే కలిసిండు. ఉన్నాడు. మంచిగా ఎవరా గిదేవరా మాది ఇదే ఊరు. నేను కార్ చూసి వచ్చిన స్కూల్ ఎలా స్కూల్ నేను పోలే డుమ్మా పెట్టినావా? డుమా కొట్టేసిన అయిపోయినా ఏమైనా చేస్తారు ఇదే అదే ఈ వీడియో పేరు ఏం పేరు? ఇదేరా సబ్స్క్రైబర్ కలిసాడు. ఏ పేర్రా? దీపక్. వెళ్తూ దారిలో దీపక్ అయితే కలిసాడు. సో ఇప్పుడైతే ఓకే వస్తా సరే బాయ్. శేఖరం గారి రైట్ బాయ్. మురిపంలో ఉన్నాడు కనబడతలేదు. ఇంకా బొమ్మి ఆహా అంటున్నా నేను. నీ చల్ భయపడతావా? ఆడి బాయిల పండు ఒకటి అదే పెట్టు పిలుతా ఉంది. ఆయన రాకముందుకే పెట్టుకోవాల్సింది నువ్వు. కుక్కలు కనబడ్డా అక్కడ దిగుతా రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. అందుకుంటే మాత్రం మాకైతే మరి ఇష్టం. మీరు ఉరుకోతున్నారే ఉరుకొస్తే సరే కవర్ చేస్తా. మీ ఇంటికాడ ఆపమంటారా? కుక్కలు ఉన్నాయా ఇంటికాడ? ఇంటికాడే ఇంటి ముంగటే ఉండదా? రెండు దిగి ఇట్లా ముంగడికి రారా. మరి ఏం కుట్టరు కదా అవ్వలు. ఏం కొట్టరు డింపాలి ఇంటి ముంగటే ఉన్నాం. ఒక దిగ్గ తింటుంది గడికి. గదే పోతలే ఆడుందిరా జింగిడిగా. పంపం డోరీ పోన్ కుక్కదారుకో పోనా స్పీడ్ పోనా ఇక ముసలం మంది ఏంది ఇదే ఒక్కటి కాదు 2-3 ఉంటే భయపడుతుంది. అమ్మ భయపడుతుంది ఎక్కువ పోడాలండి. స్కూల్ ముంగట ఏంది గుంపు ఆడ ఆడ దొరుకుతాయి అవి. చూస్తానుగా ఇది చూస్తారు. శేఖర్ నువ్వు అదే తీసి పెట్టుకోవా. ఆయన చూస్తాను ఏ వీడియోకి వచ్చినా రియాక్షన్ తీసుకో. ఏమన్నా అన్న రైట్ సైడ్ ఉంటాడు, మనకి ఇట్లా లెఫ్ట్ కాపుకుందాం ఇట్లా బరి తెగించరే మొత్తానికి అయితే పాటకైతే వచ్చేసినాం. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మొత్తం ఈతవనం ఇది. ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా అంతా అదే దగ్గర ఒక 2-3 ఎకరాలు అంత ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అందరు పోయి హైడ్ అయిపోతారు. సో వాళ్ళు హైడ్ అయిపోయిన తర్వాత ఇక దాన్ని దొరికేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. నేను ఒక 15 minutes టైం ఇస్తా. 15 minutes వాళ్ళు ఎక్కడన్నా హైడ్ కావచ్చు. ఒకవేళ 15 minutes నేను ఫైండ్ అవుట్ చేసినట్టయితే వాళ్ళు 4 రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. ఒకవేళ నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతే నేను ఒక్కని రివెంజ్ ఛాలెంజ్ ఉంటా. చూద్దాం మరి. డింపియానికి ఒక్కనికి ఇది అంతా తెలిసిన ఏరియా, వాడు దొరుకుతాడో లేదా అని చెప్పేసి అదొకటి కొంచెం ఛాలెంజింగ్ ఉంది. ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళు ఇక్కడ నుంచి అటు ఇటు తిరగచ్చు. నేను ఇడికి కొత్తున్నా అంటే వాడు అడిగి నుంచి అటు ఉరకచ్చు. అదొక ఆప్షన్ ఉంటుంది కాబట్టి మేబీ దొరకకపోతుండొచ్చు. ఏం జరుగుతుంది ఒక దగ్గర స్టిఫ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇలా అటు ఇటు తిరుగుతారు కదా, అంతే దొరకం ఈజీగా. డ్రోన్ వాడుకోవచ్చా నేను? చాలు గట్లుంటుందా? నువ్వు వాడితే ఏముంటుంది అంటే లొకేషన్ చూపిస్తానే వాడుకో. లొకేషన్ చూపిస్తా. మేము ఉన్నప్పుడే చూసుకో. మేము మనం మురికేది వస్తుంది కవర్ అయితే. అది డ్రోన్లో మెయిన్ షాట్ వస్తుంది కానీ తర్వాత దించేదే. కానీ డ్రోన్ అయితే యూసేజ్ అలౌడ్ లేదు. నార్మల్గా తిరుక్కుండే దొరకాలి. నాకు గంట టైం ఉంటుంది, వీళ్ళకి జాకోనికి 15 minutes టైం ఉంటుంది. ఓకేనా? ఓకే 5 నిమిషాలు సరిపోతాయి కదా? 15 నిమిషాలు జాకోనికి. ఓకే. సో ఇప్పుడైతే మెయిన్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఆ వీడియో అయిపోయిన తర్వాత కలుస్తాం మిమ్మల్ని. ఖచ్చితంగా డింపి ఇగో ఏదేమన్నా కానీ అయిపోయింది. కామెంట్ అయితే ఖచ్చితంగా రీడ్ చేద్దాం. అదే రివెంజ్ ఛాలెంజ్ ముందు ఖచ్చితంగా ఓట్లలో లెక్కేస్తారు చూసిన
ఓటి టీంకు ఓటి అన్నకు ఓటి టీంకు ఓటి ఇట్లా అట్లా లెక్కేసి లాస్ట్ ఒక్కోటితో గెలుతారా చూద్దాం 10 ఓట్లతో గెలుతారా చూద్దాం. మెయిన్ వీడియోలో ఒక లఫ్డా అయితే అయింది, మీరు ఆ వీడియో అర్థమవుతుంది. ఆగం అయింది అన్నట్టు. అసలు దేవులాడికి పోయినా నేను ఓడిపోయినా లేకపోతే మా టీం ఓడిపోయిందా అని చెప్పేసి అది సబ్స్క్రైబర్స్ మీద డిపెండ్ అయి ఉన్నది. మీకు ఆ మెయిన్ వీడియో చూస్తే అర్థమవుతుంది. మెయిన్ వీడియో వచ్చేసి తెలుగు అడ్వెంచర్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయింది. ఒకసారి ఆ వీడియో చూడుర్రి, చూసిన తర్వాత డిసైడ్ చేయర్రి నేను ఓడిపోయినట్ట వాళ్ళు ఓడిపోయినట్ట మీకు అర్థమవుతుంది. కామెంట్ పెడతారు ఇక వీళ్ళు కూడా పెడతారు. మనకు ఓవరాల్ కామెంట్స్ వచ్చింది లెక్క. మెల్లగా అలాగే చేయకూరి. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి మనం ఈతవనంలో తీసినాం కదా, అవి అన్నీ గీకే చెట్లు అనమాట. అంటే ఇప్పుడు సీజన్ ఇడిదికి నడుతున్నట్టుంది, మొత్తం లొట్లు అయితే కడతారు అందరూ. మేము అలా అటు ఇటు ఆగమా తిరుగుతుంటే కొందరేమో కొట్టుకుంటారు అయ్యింది, ఒకడు ఉరికైనా మన ఎంబడి ముగ్గురు ఉరుకుతారు అని చెప్పేసి అట్లా భయపడ్డారు. కాదనా అది నేను కట్ట సైడ్ పోయినాగా, కట్ట సైడ్ కూర్చున్నా దాని మీకు మొత్తం బండ్లు పోతున్నాయి, లొట్టి పట్టుకొని పోతున్నాయి. చెట్టు దగ్గర కూర్చున్నాడు అనుకున్నారు కావచ్చు. నా పక్క పడి 4 చెట్లు గీకినాయి, లొట్టి పట్టుకొని వస్తున్నాయేమో. ఈడోడు దొంగలాగా ఉన్నాను, భయమైంది నాకు. దొంగనుకుంటే ఏం కాదు కానీ మరి చెట్టు దగ్గర కూర్చుంటాడు అనుకుంటున్నా. నా దగ్గరకు వచ్చి అంటున్నారు అంటే డైరెక్ట్ ముసలి ఏమన్నారు? అరే వాళ్ళు పిలుచుకుంటారు నా కడుతున్నా అంటున్నారు. ఎందుకంటే ఎవరో ఉరుకుతున్నారు, 4 అలా వాడు ఉరుకుతున్నారు, కొట్టుకుంటున్నట్టున్నారు అంటాడు. కొట్టుకుంటున్నారు అంటే నేను పోయి గోపురం పట్టుకొని మెల్లగా పోయి చెప్పిన లేదే రేస్ ఆడుతున్నాము గిట్లా సంగతికి ఇట్లా వీడియో అని చెప్పిన. అప్పుడు వీడియోనా కాదేవాళ్ళు కొట్టుకుంటారు కావచ్చు, మరి నాకు ఉరుకుతురు కట్టెలు పట్టుకుని ఉరుకుతురు కావచ్చు అనుకున్నా అని అంటున్నా ఆయన. అప్పుడు లేదు బాపు వీడియో తీసుకుంటున్నాం అని చెప్తే అప్పుడు ఇక నన్ను చూసి కూడా ఇక ఆయన ఏమనలేదు, నేను దాచుకునే విధానాన్ని అది ఒక కవర్ అందుకొని దాచుకున్నాను అట్లా కూడా చూసి ఏమనలేదు. నాకు అన్న దొరకబడతాన భయం కంటే వాళ్ళు చూసి ఏమంటారు భయం ఏముంది నాకు. అయితే కట్టెనుకొని ఉరికొచ్చి కొట్టే ఉండే నేను. ఒకవేళ వెనక్కి వచ్చి దర్శనాలు వస్తారు. సో ఛాలెంజ్ అయితే భలే ఫన్నీగా వచ్చింది. మెయిన్ వీడియో వచ్చేసి ఆల్రెడీ తెలుగు అడ్వెంచర్ ఛానల్ అప్లోడ్ అయ్యి ఉంటుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈతవనంలో వేసినాం కదా, ఈ వీడియో పైన మీకు కరెక్ట్ సపోర్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ ఇలా పురా మామిడి తోట. ఈ వీడియోకి వచ్చి గేమ్ పనులు గాలత్తలేదు. ఇంకా కిస్సటి అది ఎట్టికి చూడు ఈయనే పడ్డది, గడ్డకే పడ్డది. పన్నెత్తాడు. వస్తుంది. నువ్వు గినే ఎత్తలే గొప్ప గద పేరు అవుతాడు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో లొకేషన్ సర్చింగ్ కోసం అయితే ఆ విధంగా వెళ్ళామన్నమాట. ఫస్ట్ మనం వేరే ఒక తోట అనుకుని వెళ్ళాం, కాకపోతే ఆ తోటలో అంత ఎఫిషియన్సీ లేదని చెప్పేసి, అంటే అంత వీడియో తీసేంత పర్ఫెక్షన్ లేదని చెప్పేసి మళ్ళీ ప్లాన్ బీగా ఈతవనంలోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈతవనంలో వీడియో షూట్ చేసినాం, ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయింది. మీ సపోర్ట్ కూడా చాలా బాగా రావడం జరిగింది. అలాగే ఈరోజు మీరు ఈ బ్లాగ్ చూస్తున్నారంటే ఆల్రెడీ మన ఛానల్లో రెడ్ చికెన్ అయితే వీడియో పడ్డదన్నమాట. ఆ వీడియోని కూడా ఇంకెవరో చూడలేదు, ఆ వీడియోని చూసేయండి. అంతేకాకుండా నిన్న ఎస్టర్డే మనకు విరాట్ కోహ్లీ థ్రెడ్ వీడియో పడ్డది కదా, దానిపైన అయితే మేము అనుకున్నది సపోర్ట్ రాలేదు. సో దాని గురించి డీటెయిల్గా ఒక బ్లాగ్లో అయితే మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.